అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. మేము కూడా ఇది తింటున్నాం, మా పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇదేంటంటే కాలా బట్టి రైస్ అంటారు, బ్లాక్ రైస్ అంటారు. దీంతో చేస్తున్నా అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏం రాదంట, అలానే చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయంటండి. దీని నుంచి తీసినది గంజి అంటారు కదా, గంజి ఒక గ్లాస్ వేసుకోవాలి. అలాగనే పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి. వేసుకొని గోరువెచ్చని నీళ్ళు 2 కానీ 3 కానీ గ్లాసెస్ వేసుకోవాలి. 1 గోరువెచ్చని నీళ్ళు ఇవి 2 3 గ్లాసెస్. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. నేనైతే పింక్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను. పింక్ సాల్ట్ వేస్తాను నేను, కొంచెం వేస్తున్నా. వేసేసి ఈ రైస్ వేసుకోవాలి. మనం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగానే ఉంది, ఎందుకంటే తోడేస్తాం వీటిని, అందుకని ఇదంతా ఇలా వేసుకోవాలి. రైస్ అంతా ఇలా వేసుకొని, బ్లాక్ రైస్ అండి ఇవి, కాలా బట్టి రైస్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా పీసు గట్టిగా చేసుకొని తర్వాతకి కొంచెం తోడేసుకోవాలి. దీంట్లో కొంచెం తోడేస్తున్నాను అనమాట. ఈ రైస్లో ఇలా తోడేసుకొని ఇలా కలిపేసుకొని తర్వాతకి ఇంకొంచెం వేస్తున్నా పెరుగు. గోరువెచ్చని పాలు అవి ఉన్నాయి కదా, మంచి తోడుకుంటుంది అనమాట. ఇది మార్నింగ్ కల్లా చాలా బాగుంటుంది. అలానే కొంచెం ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆ పెరుగు పాలు ఇవన్నీ కలిసేలాగా వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. అదే మార్నింగ్ లేచి పరిగడుపుని తింటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుద్దంట. మినిమం మనం 41 డేస్ ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదంట. మేము తింటున్నాం, ఇలా తింటుంటే మాకు కూడా బాగుందండి హెల్త్, అందుకని ఈ వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ అండి.